కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాబట్టి నేను నీ మీద ఇంత సామరస్యంగా మాట్లాడుతూ ఉన్నా. వ్యక్తిగా ఒకరి మీద బుడదలడం పెద్ద కథ కాదు మల్లన్న. ఏంటంటే ఎవరిని పడితే వాడిని ఎంతకు పడితే అంత మాట్లాడు, నీకు అంత మంచిది కాదు. నిన్ను ఎవడు మాట్లాడమంటూ నాకు అర్థమవుతలేదు. బీసీలంతా కలిసినాక ఆర్ కృష్ణయ్య కన్నా ఎక్కువ ప్రజల్లో కానీ బీసీల మీద మీకు అవగాహన ఉందా? ఏమైనా చేసిరా మీరు బీసీల కోసం? అప్పుడే లీడర్లు ఎట్లయితారు మీరు? అంటే అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా నిన్ను నాయకత్వం తీర్మానం మల్లన్నను నాయకుడిగా ఉంచితేనే నువ్వు ఉంటావు, లేకపోతే వాళ్ళ మీద మన్ను వస్తావు. ఇది నీకు మనకు తెలిసిందే కదా. అంటే ఒక లీడర్ నుంచి చేయగలడు. ఏ లీడర్ షుడ్ మేక్ లీడర్స్, ఏ లీడర్ షుడ్ ఎంకరేజ్ లీడర్స్, ఏ లీడర్ షోస్ ద వే, ఏ లీడర్ షోస్ ద వే అండ్ లీడ్స్ ద వే అండ్ షోస్ ద వే. మార్గదర్శకం చూపించగలగాలి, మార్గదర్శకంగా నిలవగలగాలి. నువ్వు సుదర్శన్, నీ పక్కన ఉన్న సుదర్శనం పద్యాలు వాడే, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంహితలెవ్వరు మెచ్చరెచ్చటన్ వదునుగా మంచి కూరల నలపాకము చేసినైనా నందు నింపది వెడ నొప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ భాస్కరా. అంటే పద్యాలు వాడి ఇప్పుడు సుదర్శన్ చెప్పిన మాటలు, ఇంకోరు మాటలు, ఎవరో చెప్పిన మాటలు విని తొందరపడ్డావనుకో, ఒక్కసారి నాలుక గరుచుకున్న పరిస్థితి వస్తే లీడర్షిప్లో బీసీలంతా మీరు పెట్టంగానే మీ ఇంకా ఊరుకొస్తారని మీరు అనుకోవడం కూడా పొరపాటే. తొందరపాటు చేయకండి, తొందరపడకండి. ఇప్పుడు మాట్లాడే ఎవరెవరు? విఠల్ బీసీ, రఘు బీసీ, మీరు బీసీ, కొంతమంది కలిసి మనం ఎందుకు కావద్దు అనుకుంటున్నారు. అంటే లాలు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు, ఇక్కడ కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఉన్నాడు. బీసీలు ముఖ్యమంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. బీసీ లీడర్లు పెద్ద ఎత్తున తమ పాగా వేసి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పాగా వేసుకొని పరిపాలన చేశారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో బీసీలు అధికారం చేజిక్కించుకున్నారు. అంత పెద్ద నాయక అంటే బీసీలకు రాజ్యాధికారం రాలేదని మీరు అనుకోవడం పొరపాటు. ఎప్పుడో 50-60 ఏళ్ల కిందనే బీసీలు పాగా వేసారు. ఆ విధంగా వేయాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాలి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలంటే అవుతాడు. అవుతే ఇంతకు మొదలు అలాంటి లీడర్ రాలే. ఇలా నువ్వు తీర్మానం ఉన్నావు. రేవంత్ రెడ్డి తర్వాత నువ్వు రా మాట్లాడు, కానీ నేను ఓడిస్తా, కాంగ్రెస్ పార్టీలో నిన్నోడిస్తా, నీ సంగతి చూస్తా, ఇవి బంద్ చేయాలి. పార్టీలో ఉండి బంద్ చేయాలి. పార్టీలో ఉండి నిన్ను ఓడిస్తా అనడం అంత మంచిది కాదు మల్లన్న. నీకు ఎవరు చెప్తుర్రో, నిన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తుర్రో, మన ఛానల్లో మంది చూసినంత మాత్రాన, మన ఛానల్లో అది ఉన్నంత మాత్రాన రేపు నిలబడి ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరెవరైతే మీరు ఛానళ్ళు పెట్టుకొని పెద్ద మనుషులు మాకు మస్తు మద్దతు అనుకుంటారో నిలబడి చూద్దాం ఎట్లా వస్తాయో ఓట్లు, చూద్దాం ఎన్ని ఓట్లు వస్తాయో. ఖచ్చితంగా ఆ నినాదం రావాలంటే ఆ లీడర్షిప్ రావాలి. అంత పెద్ద లీడర్లు రావాలంటే ఫస్ట్ తీర్మానం వల్ల లీడర్గా యాక్సెప్ట్ చేయాలి, నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే నీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఇంకా అరే బీజేపీలో పోయిండు వాళ్ళని దన్నిండు, వీళ్ళ తానికి పోయి వీళ్ళని దన్నిండు, కాంగ్రెస్ వాళ్ళకి తానికి పోయిండు కాంగ్రెస్ వాళ్ళని దన్నిండు, మన తానికి వచ్చే అవకాశం వస్తే మనల్ని కూడా అంతా అనేది అలవాటు అయిపోతుంది. తీర్మానం వల్లన్నా ఎలాంటి టైంలో ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు అన్నాడు అనుకో, అప్పుడు నీకేమర్థం ఉంటుంది? ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా చేయడం అనేది మాకేం నచ్చలేదు. అందుకని నేను మాట్లాడతా ఉన్నా.